3 months కొంతమంది సంపాదించారు కానీ మినిమం 2-3 లక్షలు ఆసాని సమస్య. 2-3 లక్షల నెలకు ఇల్లు సంపాదిస్తూ ఉంటారు. నీకు తెలుగుతో సంబంధంలే, నీకు తెలుగుతో సంబంధంలే, కష్టపడే తత్వం ఉండాలి. ఎలా ఉండాలి? నువ్వు నమ్మింది చెప్పాలి, ఫస్ట్ నమ్మది చెప్పాలి. ల్యాండ్ మీద పెట్టుబడి పెడితే బాగుంటుందా చెడిపోతుందా? నమ్మింది చెప్పు. బాగా ల్యాండ్ మీద పెట్టండి, మీ గవర్నమెంట్ చెప్పండి, డాక్యుమెంట్ ఇస్తాను, తప్పేం లేదు కదా. వాళ్ళు డాక్యుమెంట్ ఇస్తున్నాము, రిజిస్ట్రేషన్ ఇస్తున్నాము, నమ్మిది చెప్పండి. నమ్మిది చెప్పడం అంటే నేను చేసినట్టు వాళ్ళు డ్యూటీ చేస్తారు, వాళ్ళు డ్యూటీ చేస్తారు, డాక్టర్లు వాళ్ళు డ్యూటీ చేస్తారు, అడ్వకేట్ వాళ్ళు డ్యూటీ చేస్తారు. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలి, వాళ్ళు డ్యూటీ చేయాలి. డ్యూటీ ఏంటంటే మనుషులు ఎక్కడ కనిపిస్తే అక్కడ ఇన్వెస్ట్మెంట్ కదా. ఇలా మ్యారేజ్ కోసం ప్లాన్ చేస్తారా? మీరు విషయంలో మీకు ఏమైనా పెన్షన్ కావాలా? హలో, ప్లాట్ కావాలా? అర్థమైంది కదా. ఆ రకంగా ట్రైనింగ్ ఇస్తారు. కనెక్ట్ చేయండి, వాళ్ళతో మాట్లాడుతుండండి. మళ్ళీ చెప్తున్నాను, అడిగిన వాళ్ళందరూ పోనారు. అడిగిన వాళ్ళందరూ పోండి. మంచి చెప్పాలి, చాలా సులభం. గత కాదు. పాలమ్మాలంటే ఇంటికి పోయి అమ్మాలి, అమ్మాలంటే మంచి చేయాలంటే ఇంటికి పోయి వచ్చిన పాలు, చెడగొట్టాలంటే దుకాణం పోవాలి. చేసింది మంచిదా చెడదా చెప్పండి. మంచి పని కోసం నేర్చుకోండి, నేర్చుకోండి. హ్యూజ్ పని, అద్భుతమైన ఎట్లా ఎట్లా ఎట్లేం కాదు. పాత గవర్నమెంట్ సగం కొత్త గవర్నమెంట్ రియల్ ఎస్టేట్. సీఎం రేవంత్ రెడ్డి గారే రియల్ ఎస్టేట్ బాగుందని చెప్పి ఆయన బిజినెస్ రియల్ ఎస్టేట్. కాబట్టి చాలా అద్భుతంగా ఉండబోతుంది. హైదరాబాద్ అద్భుతమైన సిటీ కాబోతుంది. నిన్న ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ వచ్చి మా వాళ్ళందరితో ప్లాన్ తీసుకున్నాడు. రాబోతున్న 15-20 ఏళ్లలో ఇండియా ఈస్ గోయింగ్ టు బి నంబర్ 1 ఇన్ ఆల్ ఫీల్డ్స్ ఇన్ రియల్ ఎస్టేట్. Maybe we don't know it may become second capital of India also. Maybe ఇక్కడ ఉండడం చాలా హ్యాపీ, ఈ ఏరియా హ్యాపీ, ఈ పాజిటివ్ హ్యాపీ, ఇక్కడ మొత్తం హ్యాపీగా ఉంటుంది. ఏ లాంగ్వేజ్ అయినా మాట్లాడచ్చు, ఏ భాష అయినా మాట్లాడచ్చు, ఏ ఆసన మాట్లాడచ్చు, అన్ని తినవచ్చు, రాత్రి వండుకోవచ్చు, పొద్దుగాలు లేవచ్చు, ఎటన పోవచ్చు, ఏమైనా చేయొచ్చు, సగం బట్టలు వేసుకోవచ్చు, ఫుల్ బట్టలు వేసుకోవచ్చు, చిరిగిపోయిన బట్టలు వేసుకుంది సరే. రాత్రి కూడా 12 గంటలకి ఇట్లా దొరుకుతుంది, ముద్ర 4 గంటలకి ఇట్లా దొరుకుతుంది. అందుకోసమే అడగడం నమ్మండి, వేడితో పాటు పని చేయండి, ఇంటికి వస్తుంది. అన్నీ ఉంటాయి కానీ ఆయన నాన్ చేయడం బతుకుతుంది కదా అట్లా. ఓకే, ముందే చెప్తున్నాడు, కొంతమంది అట్లే పని చేయడు, ఆయన సంగతి వస్తుంది. నా రికమెండేషన్ కూడా ఎన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు మాకు 156 కంపెనీలు ఉన్నాయని తెలుసు. కనీసం 45-50 కంపెనీలకు నేను రెగ్యులర్ గా వెళ్తుంటాను. కానీ ఇక్కడ ఈ కంపెనీ లాస్ట్ ఇయర్స్ నుంచి ఇక్కడ ఉన్నాను. లాస్ట్ ఇయర్స్ ఒక నిజాయితీతో నడుస్తున్న కంపెనీ బాంబ్స్. ఇక్కడ ఈ యజమాని ఎవరైతే ఉన్నావో తను కూడా మీలాగా స్టార్ట్ చేసింది. రైతు నీలాగా స్టార్ట్ చేసింది. చాలా చిన్న ప్రాబ్లం తెలుసు కాబట్టి మాక్సిమం బెనిఫిట్ బిజినెస్ పార్ట్నర్ మీలాంటి వాళ్ళని ఇస్తారు. కొన్ని వెంచర్లో రాబోయే ఎందుకంటే బిజినెస్ కంటే ఆయన ఇన్కమ్ ఫ్లో స్టేట్మెంట్ చూస్తున్నాను. ఏం సార్ అంటే నో ప్రాబ్లమ్ సార్, వాళ్ళు బాగుంది కదా సార్. అటువంటి సంస్థలు మీరు పనిచేస్తున్నారు, వెరీ గుడ్. రండి, పని చేయండి, మళ్ళీ వస్తాను. నాకు తెలుసు 7 పేరు వస్తాను. ఎందుకంటే ఒక్కొక్క ల్యాండ్ చూడండి ఎంత అద్భుతమైన డెవలప్మెంట్ ఉంటుంది, ఎంత బాగుంటాయి. ఇక్కడ మన మీటింగ్లు ఉంటాయి, సపోర్టింగ్ ఉంటుంది. నేను కూడా ఉంటాయి కదా సార్. మంచి కార్యం తీసుకొని ముందుకెళ్దాం. నేను రాసుకోండి, ఎక్కడన్నా సరే హ్యాపీగా ఉంటే నాకు ఫోన్ చేయొద్దు, పెళ్ళి ఫోన్ చేయొద్దు, సంపాదిస్తే ఫోన్ చేయొద్దు, కారు కొంటే ఫోన్ చేయొద్దు, ఇల్లు కడితే ఫోన్ చేయొద్దు, పిల్లలు కొడితే ఫోన్ చేయొద్దు. నేనేం చెప్తా, ప్రాబ్లం ఫోన్ చేయండి, ఫోన్ చేయండి.